తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అనిల్ కుమార్, హ్యాపీ బర్త్డే. అనిల్, ఎట్లా ఉన్నావురా? బాగున్నావా? అనిల్, మీ ఎడ్యుకేషన్ ఎలాగుంది? మీ డాడీ, మీ మమ్మీ, అలాగే నా ఆశ, మీ అమ్మమ్మ ఆశ కూడా నెరవేర్చేవాడుగా ఉండాలి. ముఖ్యంగా మా అందరి మీద నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. మా మీద కాదు, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. తర్వాతే మేము, మీ మమ్మీ, డాడీ, నేను, మీ అమ్మమ్మ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. క్యాంపస్ సెంటర్లో మంచి ఉద్యోగం సంపాదించాలా. భూమి మీద ఉన్న మేమే కాదు, పరలోకం ఉందని మీ అమ్మమ్మ కూడా చూసి సంతోషిస్తుంది. నీ గురించి చిన్నప్పుడు నేను మీ అమ్మమ్మ ఎన్ని బాధలు పడ్డామో నీకు తెలుసు. మొన్న నీతో చెప్పడం జరిగింది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆశను నెరవేర్చే బాధ్యత నీ మీద పెట్టు. తప్పుగా నెరవేర్చాలి. నీ డాడీ ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో నీ గురించి గమనించి వ్యర్థమైన ఖర్చులు, వ్యర్థమైన అలవాట్లకి పోకుండా జాగ్రత్తగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి, నువ్వు ఉద్యోగం చేస్తున్నా దేవుడిని మర్చిపోయి. ఇప్పటికే నువ్వు దేవుని సేవలో ఉన్నా చాలా సంతోషం. ఇంకా నేను దేవుని సేవలు ఇంకా బాగా వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా కుటుంబీకులందరూ అనుకుంటున్నాం. ఏంటంటే మీ డాడీ తరపున కానీ మీ మమ్మీ తరపున కానీ ఇంత చదివిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు అంత చదివావంటే దేవుని కృప. మీ డాడీ ఇచ్చే డబ్బులు కాదు, మీరు చూపి ప్రేమ కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన మంచి కృపను బట్టి నువ్వు ఎంత ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు. బేకాదు, నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మమ్మ ఆశ, నా ఆశ, మీ డాడీ ఆశ, మీ మమ్మీ ఆశ, మీ ఇద్దరక్కల ఆశ కూడా నెరవేర్చాలి. మీ ఇద్దరక్కలాగే నువ్వు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని మా ఆశ కూడా. మా ఆశ కాదు, మీ మమ్మీ ఆశ కూడా. నిన్ను నీ గురించి ఆదిత్యలో జాయిన్ చేయడానికి నేను, మీ అమ్మమ్మ, మీ మమ్మీ, మీ డాడీని నచ్చచెప్పి ఆదిత్య కాలేజీలో జాయిన్ చేస్తాను డిగ్రీలో. కనుక నువ్వు చాలా శ్రద్ధగా చదువుకోవాలా, అందరినీ ప్రేమగా చూడాలా. చోటీగాడు, మహేష్ బాబు, ఆనంద్ గారిని కూడా సంతోష పెట్టే వ్యక్తిగా ఉంది. వాళ్ళకుంది ప్రేమ వేరు, మీకుంది ప్రేమ. మరోసారి మీకు హ్యాపీ బర్త్డే చెప్తూ, ఈ హ్యాపీ బర్త్డే అందరికీ మంచిగా జరగాలని, మరి మీ అక్కల ఇద్దరు ఆశ నెరవేర్చాలని సంతోషంగా రికార్డ్ చేస్తున్నాం. మరి మాది తప్పుగా ఆలోచించొద్దు. ఇది పెద్దవాళ్ళు ఇలాగే చెప్తారు, ముసలివాళ్ళని అనుకోకుండా మంచిగా ఆలోచించు. ముందుగా దేవుని మీద భయభక్తితో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలా, డైలీ ప్రార్థన చేసుకోవాలి. వ్యర్థమైన అలవాట్లకి, వ్యర్థమైన తిండికి పోకుండా శుభ్రంగా హాస్టల్లో పెట్టినట్టు తింటూ ఉంటుంది. ఏంది రోజు ఏం తిన్నావు, ఏం చెప్తున్నావు కూడా చెప్తున్నా. కనుక మంచిగా ఫుడ్ తీసుకోవాలా, మంచిగా చదువుకోవాలి. ఇది ఫైనల్ ఇయర్కి వచ్చాం, సో హ్యాపీ. మరి మరోసారి నీకు హ్యాపీ బర్త్డే చెప్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎన్ని జరుపుకున్నా నేను ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని. మరి దేవుడు అటువంటి ఆరోగ్యం నాకు ఇవ్వాలని నువ్వు కూడా ప్రార్థన చేస్తావని సెలవు తీసుకుంటాను. ఓకేనా అని? బాయ్. Wish you many happy returns of the day, Anil Kumar. Happy birthday to you. బాగా చదవాలి, మంచి జాబ్ కొట్టాలి. ఓకేనా? హ్యాపీ బర్త్డే అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు జ్ఞానమందును, వయస్సుందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మంచిగా చదువుకోవాలి. తర్వాత స్పిరిచువల్ లైఫ్లో కూడా నువ్వు అనేక మంది యవనస్తులకు మాదిరికరంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. నీ చిన్న వయసులో చాలామంది చిన్నపిల్లలకు సండే స్కూల్లో నడిపించి మాదిరికరంగా జీవించావు. యవనస్తులకు కూడా నువ్వు మాదిరికరంగా నీ జీవితాన్ని ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ను దేవుడు మరణంలో నుంచి జీవంలోకి నడిపించాడు. ఆయన సాక్షాత్తుగా నువ్వు జీవించాలి. తర్వాత నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు కనుక్కొని ఆయన ప్రణాళిక ప్రకారంగా నడవాలని నేను కోరుకుంటున్నాను. రోజు చక్కగా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. మనందరి కొరకు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయి. మంచిగా సాంగ్స్ రాయి. మంచిగా దేవుడు దావీదుకి ఇచ్చిన అభిషేకం నీకు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు మ్యూజిక్ వాయించేటప్పుడు ప్రేయర్ చేసుకుని దేవుని ఆత్మాభిషేకం ఉంటే దావీదు వల్లే వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని ఆరాధించాలని నేను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మా బర్త్డే అని బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, బాగా సెటిల్ అవ్వు. మమ్మీ డాడీకి మంచి పేరు తీసుకురా, అమ్మమ్మకి తాతయ్యకి మంచి పేరు తీసుకురా.
ఆరోగ్యంగా ఉండమ్మా, బాగుండు, సుఖంగా ఉండు, బాగా చదువుకున్నా, సెటిల్ అవ్వాలిగా. Hi honey, I wish you many more happy returns of the day. May God bless you. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా. ఓకే బాయ్, ఎంజాయ్ ద పార్టీ. క్లాప్స్ బా. Happy birthday, honey bro. Have a great day. You will be successful in your life. Sorry for missing your birthday because I have board exam. I should work hard for it. Sorry for missing you all. I miss you. Ariel, I hope you remember me. I'm your Siddiq. Happy birthday, man. I hope your day would be great as you are. హాయ్ అనిల్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చక్కగా ఈ ఇయర్ అంతా కూడా నీ లైఫ్ లో హ్యాపీగా ప్రతి విషయాల్లో కూడా గడపాలని, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర సరైన సహవాసం కలిగి వాక్యం విషయంలో కానీ, వర్షిప్ విషయంలో కానీ, పాటల విషయాల్లో కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క తలంతుని బట్టి దేవుణ్ణి ప్రతిదినం మహింపరుస్తూ, అదే రీతిగా అనేకులకు మంచి ఆదర్శవంతంగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రీతిగా తల్లిదండ్రులు కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉండి విధేయత చూపుతూ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండు, బాగా చదువుకో, మంచిగా తిను, మంచిగా ఫ్రెండ్స్తో అందరితో మంచిగా బిహేవ్ చెయ్యి, మంచి పేరు తెచ్చుకో. ఇంకా నీకు మాత్రమే సంబంధించిన విషయం ఒకటి చెప్తాను. అది నీ ఒక్కడివే అనమాట. ఆ విషయం ఏంటంటే చెప్పనా? చెప్పేమంటారా పిల్లలు? చూడాలని ఉందే. అదేంటంటే నువ్వు ఒక్కడివే అనమాట, ఫస్ట్ పర్సన్ అనమాట నా లైఫ్లో నన్ను ట్రస్ట్ చేసి నా సైకిల్ రైడ్ మీద చిన్ని కాళ్ళు చిన్ని చేతులు వేసుకుని నమ్మకంగా ఎక్కి కూర్చునేవాడివి. నేను కూడా నేను మంచిగానే తెచ్చాను అనుకో, ఎక్కడ ఎప్పుడు పడేయలేదు. చాలా మంచి బాండింగ్ ఉండేది నీకు నాకు కూడా. సో అవన్నీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను చిన్నప్పటి డేస్. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ అని చెప్పేసి ఎవరైనా అనేది ఏమి ఉండదు బాబు, బీ హ్యాపీ, చిల్ అవ్వు అని అంటే నమ్మకం. లైఫ్ చాలా కష్టము, లీడ్ చేయడం అనేది చాలా అసంభవం. మరి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్స్ కూడా ఎక్కువే తక్కువ ఏమీ లేవు. తీసుకెళ్ళి నీ లైఫ్ దేవుడి చేతిలో పెట్టు, ఆయన మాత్రమే లీడ్ చేయగలరు మనల్ని. సో ఫెయిత్ఫుల్గా ఉండు, ఏ ప్రాబ్లం వచ్చినా అక్క ఉన్నదని మర్చిపోకు. ఫస్ట్ అయితే గాడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వి, తర్వాత మమ్మీ డాడీ అందరికీ బాగా మంచిగా చూసుకో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, అక్కగా నేను చాలా చేశాను. శాంతకి హిందీ నేర్పించాను, నీకు కీబోర్డు, మనుగడికి ప్యాడ్స్, డాడీకి పాటలు, మమ్మీకి వంటలు చాలా నేర్పించాను. సో అందరూ మంచిగా సెటిల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సో మనం అందరం మంచిగా సెటిల్ అయ్యి మంచిగా టూర్స్ వేయాలని అయితే నా విష్. సో మనం అందరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చార్టెడ్ అకౌంటెంట్ గారు. నువ్వు లైఫ్లో కోరుకున్నవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బర్త్డే మామ అని చెప్పు. Happy birthday, Anil Mama. I love you, Mama. Happy birthday, Anil. సో ఫైనల్లీ ఇప్పటి వరకు అయితే మనం చాలామంది వీడియోస్ అయితే చూసాం. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అనిల్ అనియా, హ్యాపీ బర్త్డే. యూ ఆర్ ద బెస్ట్ బ్రో, అమేజింగ్ బ్రో అండ్ అవసమ్ బ్రో. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? యూ ఆర్ ద బెస్ట్ బ్రో అండ్ అమేజింగ్ బ్రో అండ్ యూ హ్యావ్ ద బెస్ట్ బ్రో అనుకో, అది వేరే విషయం. అండ్ యూ హ్యావ్ ద బెస్ట్ బ్రో, అది అందరికి తెలిసిందే. సో ఓకే సీరియస్గా మాట్లాడుకుందాం. సో అనిల్ అనే నీ నుంచి అయితే నేనైతే చాలా వరకు అయితే నేర్చుకున్నాను. లైక్ మార్నింగే 3కి నువ్వు ప్రేయర్ చేస్తున్నట్లే ప్రేయర్ చేయాలని, నెక్స్ట్ ఇంకా మ్యూజిక్స్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ దేవుడిని నువ్వు ఎలాగైతే వర్షిప్ చేస్తున్నావు కూడా ఇవన్నీ కూడా నీ పక్కనే కూర్చొని నీకు తెలియకుండా నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇంకా మనం దేవునిలో
ఇలాగే బాగా ఎదగాలి, ఇంకా మన పేరెంట్స్ని బాగా ప్రౌడ్ చేయించాలి. అండ్ మన చదువు విషయంలో, ఇంకా మన ఆటపాటల విషయంలో దేవుడి మహిమ, ఇంకా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రేయర్స్ అవన్నీ కూడా మనతో తోడే ఉంటాయి. సో అందరికీ థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా చాలా దీక్షణంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అనమాట. అండ్ ఏంటి మమ్మీ ఎవడు అండ్ వీడియో బాగా ఎడిట్ చేశాను అనుకుంటున్నాను. బ్లూపర్స్ యాడ్ చేస్తాను భయ్య, చూడండి. సో ఓకే, బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే అండ్ తల్లి. స్టే బ్లెస్డ్ రా. ఐ విష్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ త్రూ అవుట్ యువర్ లైఫ్. చక్కగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, మంచిగా సక్సెస్ఫుల్ అవ్వు, హ్యాపీగా ఉండు. చెప్తాను బాగా ఇందాక ఫ్లో అంతా పోయిందిరా. అయ్యో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. హ్యాపీ బర్త్డే హంతల్లి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు జ్ఞానమందును, వయసు ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నాకు పుట్టడం అది బ్లెస్సింగ్ అనుకుంటాను. ఎందుకంటే నువ్వు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్వి. నాకు ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా నా పక్క నుండి వింటూ ఉంటావు అన్నీ. పాప నన్ను భరిస్తూ ఉన్నావు. కట్ చేసి భరించడానికి బాగుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మన పేరెంట్స్ని మనం ప్రౌడ్ చేసేలా మనం ఉండాలన్నమాట. సో బాబోయ్ ఏంటో పెద్ద పెద్ద మాటలన్నీ వచ్చేస్తున్నాయి. సో హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఎలా ఉన్నానా? బాగానే ఉంటాను గైస్. అంటే సో ఫైనలీ ఇప్పటి వరకు మనం చాలామంది విషయాలు అయితే చూసాం. పైనుంచి అంకుల్ నా వంక చూస్తున్నాడు, ఇటు ఏం చేస్తున్నాడు రా బాబు అని. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సో ఫైనల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ చిన్నోడిని గుర్తించండి అయ్యా, గుర్తించండి. ఎందుకు అలా వదిలేస్తారు? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.